పాలల్లో నీళ్లు కలిపినందుకు 2000 రూపాయలు జరిమానా. అన్యాయం, అన్యాయం. పాలల్లో నీళ్లు కలపకుండా పెట్రోల్ కలుపుతారా? ముందు ఊళ్ళో పాల సంఘం పెట్టించి సమ్మె చేయిస్తాను. పాలల్లో నీళ్లు కలపకూడదని ప్రభుత్వం వారు లా పాస్ చేశారు. పాలల్లో నీళ్లు కలిపితే నేరం, నీళ్లలో పాలు కలిపితే అప్పుడేం చేస్తారు? అసలు నీళ్లు కాపని పాలు తాగే మగాడోడ రమ్మను, అజీర్తి పుట్టి దెబ్బకు ఠాన్ చేస్తాడు. అందరి ఆరోగ్యం కోసం కదటయా మనం నీళ్లు కలపడం. అయ్యరు నీళ్ళ సంగతి పాల సంగతి మన ఇద్దరికి తెలియదే ఉంది. వస్తా. అమ్మయ్యా, ఇంటి కోసం వీధంతా 3 సార్లు వెతికాను. అదేమిటమ్మా, మా పద్మిని లేదంటే వీధిలో ఒక్కరు చెప్పి చావందే. అవును మరి, మా పద్మిని లేది అంటే ఎవరు చెబుతారు? ఇది నా ఇల్లు. ఇంకా నీ ఇల్లు ఏమిటి? పద్మ ఇంటి కోడలు, ఇది దానిల్లే. పద్మ పద్మ లేదు, మొగుడితో కలిసి అక్కడికి ఊరేగబోయింది. అయితే వచ్చిందాక కూర్చుంటాను. ఎవరమ్మా ఈమె? పద్మ మేనత్తట. అవునమ్మా, నేనే. కాస్త మంచిగా తెచ్చిపెట్టమ్మా. ఇదిగో, ఎవరనుకున్నావు? నీ కూతురు కదూ. అన్నట్టు మొగుడిచ్చి పెట్టిపోయాయంటగా. ఎవడా అన్నది బుద్ధి లేనాడు. ఒకడేమిటి, ఊరంతా అనుకుంటున్నారు. లేకపోతే నాకు మాత్రమేం తెలుసు. సరే గాని, ఇట్టా మొగుడులు పెట్టిన వాళ్ళకి చదువులు చెప్పి ఉద్యోగాలు ఇస్తున్నారంటగా. పంపించకపోయా? నా కూతురికి అంత కర్మ పట్టలేదు, తినడానికి కావాల్సినంత ఉంది. అవునులే, నీకు తోడుగా ఉంటుంది ఉండని. అమ్మా, ఇదిగో నా కూతురు ఏమన్నా అన్నావంటేనా? అయ్యో, నేనేమన్నాను? ఉన్నమాటేగా. దానికి ఉండి ఒకటే, మనకి లేక ఒకటే. అమ్మా, ఏమోయ్, అసలు నువ్వు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? పో బయటికి. ఏమోయ్, నన్ను పొమ్మనడానికి నువ్వెవరు? బాబాయ్, ఈ పెట్టె తీసుకుని లోపల పెట్టు. పెట్టా? నేను ఎవరనుకున్నావు? తెలుసులేవయ్యా, ఆ చేతిలో చూస్తుంటే తెలియడంలే. ఇదిగో ఏమోయ్, కాస్త మర్యాద నేర్చుకో. ఆయన ఎవరనుకుంటున్నావు? మా అన్నయ్య. అవునవును, పెళ్లిలో చూశాను. మనవాడనే చెప్పాను. మన పని మనం చేసుకోవడం తప్ప అన్నయ్య? అన్నయ్యా? మరెవరు అక్కయ్య? నేనా? పద్మ మేనత్తని. దుర్గమ్మక్కయ్య, చెప్పవే. ఇంకా నయం, ఇప్పటికైనా గుర్తు పెట్టావు. అటెక్కడికి? నా పెట్టె ఏమిటి చూసావా నాయన? నా పెట్టె బయట పరిచి నన్ను వెళ్ళగొడుతున్నారు. ఏం మావయ్య, ఇంటికి వచ్చిన చుట్టాలకి ఇదేనా మర్యాద? నీకు తెలియదు, ఊరుకోరా. ఇక్కడికి వచ్చి మామే దాస్తికం చెలాయిస్తోంది. దాస్తికం లేదు, గీస్తికం లేదు. ఆమె గతిలేక రాలేదు మన ఇంటికి. వచ్చిన వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. అట్లా చెప్పు నాయన. పిల్ల కొత్తగా కాపరానికి వెళ్ళింది, ఎట్లా ఉందో ఏమో అని పంచ ప్రాణాలు కొట్టుకురాడి నేనొస్తే చూసావుగా వీళ్ళు చేసే పని. నువ్వేమనుకోవద్దమ్మా, వెళ్ళి లోపలికి వెళ్ళి. అంతేలే, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందని అందరికి కొమ్ములు వచ్చాయి. రాక ఎల్లకాలం నీకు ఒదుగుంటారనుకున్నావా? పద్మ, చెల్లాయ్, ప్రపంచానికి ప్రళయం రాబోతుందని పేపర్లో చూసి ఏమో అనుకున్నాను. నిజమే సుమా, ఆ సూచనలు అప్పుడే మన ఇంట్లో కనిపిస్తూ ఉన్నాయి. ఏం చేస్తాం? రా కూర్చుందాం తలకాయ పట్టుకుని. ఏమోయ్, అన్నిటికీ తాళా వేసి కూర్చున్నారు. వంట మీరు తాళాలేవి లేవు. లేవు, మర్యాదగా ఇస్తావా? నీ చేతులు బడ ఇవ్వను. ఇవ్వకపోతే తాళాలు బద్దలు కొడతాను. నేనేమంత చేతులు చచ్చలేను. బడగొట్టి ఎలా బడగొట్టా చూస్తా. బాగా చూద్దాను. అలా గుడ్లు పెట్టుకుని చూస్తూ ఊరుకుంటావా అన్నయ్య? ఏం చేస్తాను చెప్పు, నీ కొడుకే ఇచ్చేసేయడానికి ఫుల్ ఫోర్స్. ఆకలి ఎత్తి వస్తుంటే తక్షణంగా వండి పెట్టుకుంది. లడ్లు, ఇడ్లు, పకోడీలు.